నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఒకసారి మీకు ఒక ఆడియో వినిపిస్తాను సార్. ఒకసారి దీని గురించి మీ విశ్లేషణ ఏంటి ఒకసారి చెప్పండి సార్. ఒక్కటి మనకు స్పష్టంగా చెప్తున్నాం, జర్నలిస్టులను కూడా జైల్లో పెట్టచ్చు, జర్నలిస్టులను కూడా పట్టుకొచ్చి స్టేషన్ లో బంధించవచ్చు. ఒక తీవ్రవాదిని దేశద్రోహిని పెట్టినట్టు ఎవరిని కలవలేకుండా చిత్రహింసలు పెట్టొచ్చు అని ఒక ప్రాక్టీస్ ని ప్రారంభం చేశారు. ఈ ప్రాక్టీస్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు రేపు ఇదే పరిస్థితి వస్తే తట్టుకోగలరా? అవసరమా? ఈ సాంప్రదాయం కొనసాగిద్దామా? తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పుడే తెలుస్తుంది దీని ప్రభావం. ఆ పెయిన్ ఎట్టుంటుందో, నొప్పి ఎట్టుంటుందో అప్పుడు తెలుస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పూడి శ్రీహరి గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. వాస్తవానికి నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు గతంలో టీవీ5 కావచ్చు, ఏబిఎన్ మీద కావచ్చు రాజద్రోహం కేసులు పెట్టిన సంగతి మర్చిపోయారా? కొత్తగా ఇప్పుడు టీడీపీ ఏదో స్టార్ట్ చేసేటట్టు మాట్లాడుతూ వస్తున్నారు. గతంలో వీరు చేసింది మర్చిపోయారా? అసలు వీళ్ళు మాట్లాడుతున్న మాటను ఎలా తీసుకోవాలంటారు? ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కొంచెం షార్ట్ మెమరీ ఉన్నట్టుంది. మీరు చెప్పింది లాంగ్ మెమరీ ఉంటే తప్ప గుర్తుండదు. షార్ట్ మెమరీ ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటే ఈరోజు నిన్న జరిగినవే గుర్తుంటాయి, సంవత్సరం కిందట జరిగినవి, 2 సంవత్సరాల కిందట జరిగినవి గుర్తుండకపోవచ్చు. ఇక్కడ జర్నలిస్టులకు ఏదో అన్యాయం జరిగినట్టుగా దానికి ప్రతీకారం తీర్చుకుంటాను అన్నట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్న ఆ వ్యక్తి పేరు పూడి శ్రీహరి. అతను ఇదివరకు జర్నలిస్ట్గా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరాడు. జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన దగ్గర చీఫ్ పిఆర్ఓగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత, అంటే ప్రజలు తీసేసిన తర్వాత, ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ రీజన్స్ వల్ల అరెస్ట్ చేశారు అతన్ని. అతన్ని అరెస్ట్ చేసిన కారణం ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ పూడి శ్రీహరి అనే వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఏంటి అంటే, హ్యాష్ ట్యాగ్ ఏంటంటే హిట్లర్ చంద్రబాబు. ఇంకా చాలా ఉన్నాయి. హత్యలు చేసేది, నిందలు వేసేది చంద్రబాబే. బాబు కెరీర్ మొత్తం హత్య రాజకీయాలే. ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగ శక్తిగా ఎదిగిన బాబు. మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి వెనుక బాబు హస్తం. వంగవీటి రంగా, పింగళి దశరథరాం హత్యల్లోనూ బాబు పాత్ర. బాబు హయాంలోనే వైఎస్ రాజారెడ్డి హత్య. హంతకులకు హైదరాబాదులో షెల్టర్ అని పెట్టి చంద్రబాబు నాయుడు నిలువెత్తు ఫోటో పెట్టి, చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి, ఆయన షర్టు మీద రక్తం మరకలు వేసి, కింద పింగళి దశరథరాము, వంగవీటి రంగా, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వైఎస్ రాజారెడ్డి. స్వాతంత్ర సమరయోధుడా మీరు అంటున్నారు? అంటే వాళ్ళు చెప్పుకునే అదే చెప్తున్నారు. రాజారెడ్డి, ఒక ముఠా నాయకుడు రాజారెడ్డి, మల్లెల బాబ్జీ, వీళ్ళ ఫోటోలు వేసి, అంటే మీరు అడిగేది వివేకానంద రెడ్డి ఫోటో లేదని. వివేకానంద రెడ్డిని వేసేసింది వాళ్లే కదా, అది ఒప్పేసుకున్నారు. అందుకనే పూడి శ్రీహరి ఒప్పుకున్నాడు. అంటే హత్యలు చేసేది, నిందలు వేసేది చంద్రబాబే అని రాసిన నువ్వు జర్నలిస్ట్ కేటగిరీలో వస్తావా? చంద్రబాబు నాయుడు మీద ఏమన్నా మర్డర్ కేసులు ఉన్నాయా? పోనీ ఆరోపణలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో చెప్పమంటావా? ఎన్ని ఆరోపణలు ఉన్నాయి? పరిటాల రవీంద్ర హత్య దగ్గర నుంచి ఎన్ని ఆరోపణలు ఉన్నాయో చెప్పమంటావా? అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒప్పుకున్న విషయాల్ని చెప్పమంటావా? నీకు ఇటువంటి పోస్టరే ఆ రోజున వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ జరిగిన రోజున ఇదే సాక్షి పేపర్లో, బహుశా అప్పుడు ఈ పూడి శ్రీహరి సాక్షిలో పనిచేస్తున్నట్టున్నాడు. సాక్షిలోనే పనిచేస్తాడు, ఇంక వేరే అవకాశం లేదు. ఇదే ఫోటో పెట్టి, ఇదే కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు చేతిలో నారాసుర రక్త చరిత్ర అని రాశారు కదా. నారాసుర రక్త చరిత్ర అంటే వైఎస్ వివేకానంద రెడ్డిని నేరుగా ఇంటికెళ్ళి గొడ్డలు పెట్టి నరికింది చంద్రబాబు అని రాశావా లేదా? ఆ రోజునే గనక అరెస్ట్ చేసినట్టయితే, వీళ్ళ మీద కేసులు పెట్టినట్టయితే, వీళ్ళు తప్పుడు ఎలిగేషన్లు చేస్తున్నారని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు ప్రూవ్ చేసినట్టయితే
ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వచ్చుండేది కాదు, ఆంధ్రప్రదేశ్కి ఈ అధోగతి పట్టుండేది కాదు. 5 సంవత్సరాల కాలంలో కుట్రలతోటి ముఖ్యమంత్రి అయిన ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి. ఆ రోజున చంద్రబాబు నాయుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు అందరూ. చంద్రబాబు నాయుడే కాదు, మొత్తం అందరూ రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు, పోలీసులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పాడు మొన్న ఎప్పుడో ఒక పబ్లిక్ మీటింగ్లో, ఆ రోజు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, వాళ్ళు చెప్పలేదు నాకు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని క్లియర్ కట్గా చెప్పాడు ఆయన. అంటే ఒక నేరం చేసి ఆ నేరాన్ని ఇంకొక వ్యక్తి మీదకి ఆపాదించి అతని ఫోటో వేసి చేతిలో కత్తి పెట్టి, నువ్వు ఒకసారి చేసావు తప్పు, మళ్ళీ రెండోసారి మొదలుపెట్టావు, మళ్ళీ రెండోసారి మొదలుపెట్టావు. రాజారెడ్డిని చంపింది ఎవరయ్యా? రాజారెడ్డిని చంపింది ఎవరు? అతనికి రాజారెడ్డిని చంపిన వ్యక్తికి షెల్టర్ ఇచ్చింది ఎవడు? రాజశేఖర రెడ్డిని అడిగిరాపో, రాజశేఖర రెడ్డిని అడిగిరాపో. రాజారెడ్డిని చంపిన వ్యక్తికి షెల్టర్ ఇచ్చింది ఎవరు అని అడిగిరాపో. ఆ రోజున రాజశేఖర రెడ్డి ఏం చెప్పాడో తెలుసుకో. రాజశేఖర రెడ్డి ఏం చెప్పాడు? మా నాన్న ముఠాలను ఎంకరేజ్ చేశాడు, దాని ఫలితం అనుభవించాడు, నేను అటువంటి పనులు చెయ్యను, నేను అటువంటి వాళ్ళ జోలికి నేను పోను, వాళ్ళని నేను దగ్గరికి రానివ్వను, వాళ్ళని నేను దూరం పెట్టను, వాళ్ళకి మా నాన్న ముఠా నాయకుడు, ముఠాకే బలైపోయాడని చెప్పాడు రాజశేఖర రెడ్డి. కావాలంటే చూసుకోండి మీరు. అటువంటి రాజారెడ్డి మాటను నువ్వు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చంపించాడని రాస్తావా? పింగళి దర్శిధరాం కేసు ఏంటి? వంగవీటి రంగాని బలానా వాళ్ళు చంపారు అనే ఆరోపణలున్న ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాడు. ఆ వ్యక్తి కొడుకు ఇంకా జగన్మోహన్ రెడ్డితోటే ఉన్నాడు. ఆ వ్యక్తి కొడుకు జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి కొడుక్కి టికెట్ ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరు? వంగవీటి రంగాన్ని చంపాడు అన్న ఆరోపణలు ఉన్న వ్యక్తి. నువ్వేం చెబుతావు? మల్లెల బాబుజీ చెప్పమంటావా? మల్లెల బాబుజీ ఎన్టీ రామారావు మీద మర్డర్ అటెంప్ట్ చేస్తే, హత్యాయత్నం చేస్తే పట్టుకొని అప్పగిస్తే అతనికి శిక్ష పడ్డది. ఇదేంటి? మల్లెల బాబుజీ గురించి ఏం రాశావు? అంటే నువ్వు ఒక అభూత కల్పనలు. నువ్వు వివేకానంద రెడ్డి ఫోటో కూడా వేసి ఉండాల్సింది ఇక్కడ. అది కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే కదా సార్ వేసావు కదా. నీకు పెట్టి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి, ఇది కూడా వేరే చోట ఎక్కడో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో ఈ పోస్ట్ వేస్తే పోలీసులు ఏం చేయాలి? నీ టైంలో ఏం జరిగిందో చెప్తా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నువ్వు నీ బాస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏం జరిగిందో చెప్తా. ఈరోజు పూడి శ్రీహరిది ఏం జరిగిందో చెప్తా. పూడి శ్రీహరికి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తే, అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుంటే, అతని ఇంటికి వెళ్ళి సోదాలు చేసి అతని ల్యాప్టాప్ అవేవో ఉంటే హార్డ్ డిస్కులు అవి స్వాధీనం చేసుకొని పోతే, నువ్వు ఈ లోపల కోర్టులో ఒక హెబియస్ కార్పొరేషన్ పిటిషన్ వేద్దామని ప్రయత్నం చేశారు. ఏంటి? ఎవరో తీసుకెళ్లారు, ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, మా శ్రీహరిని న్యాయస్థానం ముందర ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నామని హెబియస్ కార్పస్ పిటిషన్. అంటే ఏంటి? పోలీసులే వెళ్ళారు, పోలీసులే అరెస్ట్ చేశారు, పోలీసులే తీసుకెళ్లారు అని ఒకవైపు నీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటావు అఫీషియల్గానే, ఇంకొక వైపు హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తావు. ఏంటి డ్రామాలేంటి? ఈ నాటకాలేంటి? అంటే ఇటువంటి నాటకాలు ఆడుతూ ఇంకొక వైపు ఏం చెబుతావు? ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పంపించి ఏం చెప్పిస్తావు? ఈనాడు రిపోర్టర్లని, ఆంధ్రజ్యోతి రిపోర్టర్లని అందరినీ వేసేస్తాం మేము మళ్ళీ అధికారంలోకి రాగానే అని చెప్పిస్తావా? ఎంతమందిని వేస్తావు? ఎంతమందిని వేసావు కదా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు వేసావు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన పేషీలో ఒక ఆఫీసర్ భార్య దుబాయ్ నుంచి వస్తూ బంగారం తెచ్చింది, బంగారం స్మగ్లింగ్ చేస్తే కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు. కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటే ఏదో పేపర్లోనే ఏదో వార్త వచ్చింది, చిన్న వార్త, ఇంత వార్త వచ్చింది.
ఆ వార్తని విజయవాడలో ఉంటాడు ఒక ఆయన జర్నలిస్టు, ఆయన పేరు కొల్లు అంకబాబు, చాలా సీనియర్, నాకన్నా చాలా సీనియరు. ఆయన ఒక గ్రూపులో ఉన్నాడు, వాట్సాప్ గ్రూప్లో. ఆ గ్రూపులో పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా ఉంటారు, జర్నలిస్టులు పోలీస్ ఆఫీసర్లే ఉంటారు అందులో. ఈ మెసేజ్ని ఆయన అందులో ఫార్వర్డ్ చేశాడు. చేస్తే జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చింది, పోలీసులను పంపించాడు కొల్లు అంకబాబుని. ఆయనకి అప్పటికే 85 ఏళ్ళలో ఎంత 86 ఏళ్ళలో ఉంటాయి. ఆయన్ని లుంగీ మీద ఉన్న వ్యక్తిని పెడరక్కలు విరిచి పట్టి లాగి గుంజుకొని వచ్చి పోలీసు జీపులో పడేశాడు. ఆయన చెప్తున్నాడు, నాకు బీపీ షుగర్ ట్యాబ్లెట్లు నేను తెచ్చుకుంటాను, మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెబితే నేను మా ఇంట్లో కూడా ఇన్ఫామ్ చేస్తాను, వాళ్ళు కంగారు పడకుండా ఉంటారు, నేను వస్తాను మీతోటి, ట్యాబ్లెట్లు తీసుకొని వస్తానంటే బీపీ ట్యాబ్లెట్లు షుగర్ ట్యాబ్లెట్లు తీసుకొనివ్వకుండా లుంగి మీద పెడరెక్క విరిచిగట్టి లాక్కొచ్చి పడేశారు. తెల్లవార్లు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆ తర్వాత నెక్స్ట్ డే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఏ కేసు మీద మిమ్మల్ని అరెస్ట్ చేశారు అని అడిగారు జడ్జి గారు. ఏమో తెలియదు మేడం అన్నాడు ఆయన. అంటే తెలియపోవటం ఏంటి, మీరు 41 ఇయర్ నోటీస్ ఇవ్వలేదా అని. పోలీసులు ఏమన్నారంటే ఇచ్చాం మేడం అన్నారు. ఇచ్చారా, మీకు ఇచ్చారట కదండి అంటే నాకేం ఇవ్వలేదు, నోటీస్ ఏమి ఇవ్వలేదు, నన్ను అసలు ఏ కేసు మీద అరెస్ట్ చేశారో కూడా నాకు తెలియదు అని చెప్పాడు ఆయన. వీళ్ళేమో నోటీసులు ఇచ్చామంటారు, ఆయన ఇవ్వలేదంటాడు. ఓ నోటీస్ ఇవ్వండి నేను చూస్తానన్నారు జడ్జి గారు. వీళ్ళ దగ్గర నోటీస్ లేదు, నిజంగా ఇస్తే కదా, ఇస్తే కాపీ ఇది మేడం అని ఇస్తారు కదా, వీళ్ళు ఇవ్వలేదు. అప్పుడు జడ్జికి అర్థమైంది పోలీసులు అబద్ధం చెప్తున్నారు అని. మొత్తం ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీలన్నీ కూడా, అరెస్ట్ అప్పుడు సీసీటీవీ ఫుటేజీలన్నీ కూడా చూశారు. ఆయనకి నోటీసులు ఇవ్వలా, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నామో చెప్పలా, తీసుకొచ్చి లాకప్లో పడేశారు. అవన్నీ చూసిన తర్వాత ఆ మేజిస్ట్రేట్ తిట్టి, పోలీసుల్ని తిట్టి, ఈయన్ని ఎక్కడి నుంచి అరెస్ట్ చేసి తెచ్చారో మర్యాదగా తీసుకెళ్ళి, మర్యాదపూర్వకంగా ఈయన్ని తీసుకెళ్ళి ఆయన్ని దించిరండి ఇంట్లో అని చెప్పి పంపించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అథారిటీ చలాయించటం, అక్రమంగా అరెస్ట్ చేయటం, జర్నలిస్టులని రెక్కపుచ్చుకొని లాక్కొచ్చి జీపులో పడేయటం అంటే ఎట్లా ఉంటుంది తెలుసా? ఇట్లా ఉంటుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పూడి శ్రీహరి ఇంత నేరం చేశాడు. ఆ రోజున కొల్లు అంకబాబు నేరం చేయలే, ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేసినందుకు నువ్వంత నీచంగా అరెస్ట్ చేయించావు. పూడి శ్రీహరి చేసింది ఏంటి? చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి నీ అఫీషియల్ దీని నుంచి అకౌంట్ నుంచి వేస్తే ఏం చేయాలి? పోలీసులు ఎంక్వైరీ చేసి, అఫీషియల్లో పడ్డది కదా, అఫీషియల్లో పడితే ఎవరిని అరెస్ట్ చేయాలి? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. పోలీసులు చేయలేదు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎవరు చేశారు ఇందులో అని ఎంక్వైరీ చేస్తే పూడి శ్రీహరి పేరు వచ్చినట్టుంది. పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు. తప్పేంటి? ఈ పని చేయొచ్చా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? చంద్రబాబు చేతుల్లో కత్తి పెట్టి చొక్కా మీద రక్తం మరకలేసి చేయొచ్చా? ఇది చేస్తే నువ్వేమంటావు? మళ్ళీ అధికారంలోకి వచ్చి తెలుగుదేశానికి అనుకూలంగా, చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మాట్లాడే జర్నలిస్టులందరినీ వేసేస్తానని చెప్తావా? గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జర్నలిస్టులందరూ ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఎట్లా మాట్లాడాడో గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, అన్యాయాలు చేయటం, అక్రమాలు చేయటం వీళ్ళకి అలవాటు అయిపోయింది, నిత్యకృత్యం అయిపోయింది. ఇటువంటి మనుషులు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి, అతని రాజకీయ ప్రత్యర్థి అయిన పులివర్తి నాని మీద ఏం చేశాడు? మొత్తం హత్యాయత్నం ఎంత దారుణంగా చేశాడు అంటే, ఆయన ఎమ్మెల్యే పులివర్తి నాని ఇప్పటి వరకు నడవలేకపోతున్నాడు. ఇంత దుర్మార్గంగా ఎంతమంది పొట్టలు కొట్టారు ఇతని కొడుకు కలిసి. మొత్తం చంద్రగిరి నియోజకవర్గంలో రక్తపాతం సృష్టించారు. ఇటువంటి దుర్మార్గులు వచ్చి ఈ రోజున జర్నలిస్టుల్ని బెదిరిస్తూ ఉంటే
జర్నలిస్టులని మొత్తం అందరినీ తీసుకెళ్ళి మేము అధికారంలోకి మళ్ళీ వస్తాం, మళ్ళీ మిమ్మల్ని అందరినీ వేసేస్తామని చెప్పి చెబుతూ ఉంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న జర్నలిస్టులందరూ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన మాటల్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మద్యం కుంభకోణంలో, మొత్తం మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి. ఈ విషయం మొత్తం ఛార్జ్షీట్లో కూడా ఉన్నది. జైలు శిక్ష అనుభవించాడు. మొత్తం ఇవన్నీ చేసిన వ్యక్తి ఇప్పుడు వచ్చి మళ్ళీ బొట్టు పెట్టుకొని వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడినా నడుస్తుందా? అదే సిట్ అధికారులను కూడా బెదిరించాడు అక్కడ. బెదిరించు. నీకు జర్నలిజానికి ఈ పూడి శ్రీహరి చేసిన దానికి ఏమిటి సంబంధం? జర్నలిజానికి పూడి శ్రీహరి చేసిన దానికి ఏంటి సంబంధం? నువ్వు పులివర్తి నాని మీద చేసిన దాడికి సంబంధం ఉంది. మొత్తం అన్ని ఆధారాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో ఉన్నాయి, కట్టలు లెక్క పెట్టిన దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పూడి శ్రీహరి చేసిన ఈ పనికి జర్నలిజానికి సంబంధం ఏంటి? జర్నలిస్టులను బెదిరిస్తావా? జర్నలిస్టులని బెదిరించే స్థాయికి నువ్వు వచ్చావా? ఏమనుకుంటున్నావు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాపాడుతాడు అనుకుంటున్నావా? ఏం కాపాడుతాడు? తనని తాను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. నిన్నేం కాపాడుతాడు? ఇటువంటి పోస్టులు వేయించి, ఇంకో విషయం తెలుసా, ఈ అకౌంట్ని డిలీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ అకౌంట్ని ఎందుకు డిలీట్ చేశావు? ఇది ఉంచాల్సింది ప్రజలందరూ చూస్తారు కదా. నువ్వు చేసిన తప్పుడు పని బయటపడుతుందని ప్రజలందరూ చూస్తారని పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారని భయపడిపో తీసేసావా పోస్టు? ఎందుకు తీసేసావు పోస్టు? ఉంచాల్సింది ఉంచాలి. నువ్వు పులివెందుల పులివి కదా. పోస్ట్ ఎందుకు తీసేసావు? పోస్ట్ కాదు, అకౌంట్ డిలీట్ అయిపోయింది. అకౌంట్ ఎందుకు డిలీట్ చేసావు? ఈ విషయం అంటే ఈ అకౌంట్ని డిలీట్ చేసిన విషయం కూడా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుసుకోవాలి. ఎందుకైంది అకౌంట్? ఎందుకు డిలీట్ అయింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ ఎందుకు డిలీట్ అయింది? ఇటువంటి హేట్ స్పీచ్లు పెడితే ఉంచరు, అకౌంట్లు కూడా పోతాయి. ఇటువంటి తప్పుడు పనులు చేస్తూ జర్నలిజం ముసుగులో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల ముసుగులో, ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల ముసుగేసుకొని వచ్చి ఇట్లా చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు పదే పదే అదే చెప్తున్నాడు. ఇట్లా జర్నలిస్టులని బెదిరించడం అనేది తప్పుడు పని. చేసిన తప్పుడు పనికి సిగ్గుపడకుండా హత్యలు చేసేది, నిందలు వేసేది చంద్రబాబు అని రాయటానికి నీకు అసలు సిగ్గెట్టలేదయా? హత్య అసలు ఎవరి మీద ఉన్నాయో తెలీదా? మొత్తం రాష్ట్రం మొత్తం తెలుసు, దేశం మొత్తం తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. అటువంటి వీళ్ళు తీసుకొచ్చి ఈ రోజున ఇదా జర్నలిజము? సమాధానం చెప్పు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇది జర్నలిజం అయితే మేమెవరం జర్నలిస్టులం కాదు. ఇదే జర్నలిజం అయితే మొత్తం ఈ రోజున ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడిన మాటలకి మొత్తం జర్నలిస్టులందరికీ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పడం కాదు, క్షమాపణ చెప్పాలి. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక నేరస్తుడిని, ఈ నేరం చేసిన వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి తక్షణమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. జర్నలిస్టులందరినీ బెదిరిస్తున్నాడన్న కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే పూడి శ్రీహరికి సంబంధించి నిన్నటి నుంచి వైసీపీ పార్టీ అధ్యక్షుడు అరెస్ట్ అయినంతగా అందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి మరీ ఇలాంటి బెదిరింపులు అయితే బెదిరిస్తున్నారు. సో మీరు అన్నట్టు అందరూ కూడా క్షమాపణ చెప్పాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.